హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మంచి ఇంటీరియర్ డిజైన్తో కట్టించిన పెద్ద కుటుంబానికి జీరిపోయి ఈ ఇల్లు చూద్దామండి. ఇది వెస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK హౌస్ అండి. ఫ్రెండ్స్, మనకు వెస్ట్ ఫేసింగ్ లో 2 BHK హౌసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ 3 BHK చాలా తక్కువగా ఉంటాయండి. అసలు మిస్ చేసుకోకండి. మనకు పక్కన కనిపిస్తున్న హౌస్ వచ్చి 2 BHK హౌసెస్ అండి. ఆల్రెడీ సేల్ అండి. ఇది 3 BHK హౌసెస్ సేల్కి ఉందండి. పక్క హౌసెస్ అయితే మన సబ్స్క్రైబర్స్ లో ఒకరైతే తీసుకున్నారు. ప్రెసెంట్ ఈ ఇల్లు అమ్మకానికి ఉందండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా నీట్ గా ఇచ్చారండి. ఇది 218 గజాల కన్స్ట్రక్షన్ చేశారు. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 30x66 అండి. ఇది సెన్స్ లో చూస్తే 4.5 సెంట్లు వస్తుందండి. పార్కింగ్ ఏరియా కూడా పెద్దదిగా ఇచ్చారు. ఫ్లోర్ టైల్ డిజైన్ బాగుందండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారండి. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి అయితే టైల్స్ యూజ్ చేశారు. ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ కూడా చూడొచ్చండి. కింద నుంచి సీలింగ్ ఆ డోర్ కు చేయించారు. మెయిన్ డోర్ డిజైన్ కూడా బాగుందండి. మనకి ఇక్కడ డబుల్ డోర్ తీసుకున్నారు. ఇంక్లూడింగ్ మనకి మెష్ డోర్ కూడా టేక్ తో చేయించారండి. వర్క్ వైజ్ అయితే మంచిగా చేయించారు. మనకి బిల్డింగ్ బేస్మెంట్ కూడా చూడొచ్చు. ఇక్కడ 2 స్టెప్స్ ఇచ్చారండి. మనకి బిల్డింగ్ బేస్మెంట్ కూడా ఇంకా హైట్ లో ఉంది. ఫ్యూచర్ లో కూడా మనం హైట్ చేసుకోవడానికైతే బాగుంటుందండి. బిల్డింగ్ కి నార్త్ వెస్ట్ వచ్చి 3 అడుగులు తీసుకున్నాం. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. బిల్డింగ్ కి సౌత్ వెస్ట్ ల్యాండింగ్ ఇచ్చారండి. నైరుతులు తీసుకున్నారు. ల్యాండింగ్ కి కాంపౌండ్ కి టచ్ అవ్వకుండా గ్యాప్ తీసుకున్నారండి. ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసుకున్న లోపల కంటే కూడా 2x4 వెట్ ఫైల్ టైల్స్ తీసుకున్నారండి. టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. హాల్ చాలా పెద్దదిగా ఇచ్చారండి. 11x33 సైజులో తీసుకున్నారు. హాల్ చాలా స్పేసెస్ గా ఉంది. ఒకసారి చూడండి. విత్ వచ్చి 11 అడుగులు అండి. లెంత్ వచ్చి 33 అడుగులు తీసుకున్నారు. టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారండి. సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. చాలా నీట్ గా సింపుల్ డిజైన్ లో తీసుకున్నారు. హాల్ నుంచి చాలా రైట్ సైడ్ మనకి చిన్న చిన్న టాయ్స్ అయి పెట్టుకున్నాకైతే ఇక్కడ వాల్ టాప్ చేయించారండి. టోటల్ గా గ్లాస్ యూజ్ చేశారు. మనకు వరుసగా 3 బెడ్రూమ్స్ ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు. హాల్లో నార్త్ వెస్ట్ తో 2 విండోస్ అండ్ ఒక డోర్ తీసుకున్నారండి. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ అయితే తీసుకున్నారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ తో తీసుకున్నారండి. ఈ గోడకు కూడా టోటల్ గా రాయల్ ప్లే యూజ్ చేశారు. మెయిన్ డోర్ కి వచ్చిన ఈ వాల్ చూడొచ్చు ఒకసారి. హాల్లో స్ట్రైట్ గా ఇక్కడ టీవీ యూనిట్ తీసుకున్నారు. టీవీ యూనిట్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఈజీగా 72 ఇంచెస్ టీవీ కూడా పడుతుందండి. మనకి టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ లో టోటల్ గా PVC సీట్స్ యూజ్ చేశారు. వాల్ ప్యానెల్స్ తీసుకున్నారండి. ఇక్కడ యూజ్ చేసిన డక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయి. మ్యాట్ ఫినిష్ తో తీసుకున్నారండి. కింద రిమోట్స్ అయి పెట్టుకున్నా కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే టీవీ యూనిట్ దగ్గర ఇక్కడ నార్త్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దాం చూడండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డబుల్ డోర్ తీసుకున్న సెట్ బ్యాక్స్ కూడా మంచిగానే ఇచ్చారు. ఇంక్లూడింగ్ మస్కిటో డోర్ కూడా చేశారండి. మనకి మెయిన్ డోర్ కి ఇచ్చేస్తారు. ఇక్కడ ఈ డోర్ కూడా చేశారండి. మనకి అవుట్ సైడ్ వచ్చిన డోర్స్ అన్నిటికీ కూడా మస్కిటో డోర్స్ వీళ్ళు చేంజ్ చేస్తున్నారు. మనకి హాల్ చాలా స్పేసెస్ గా రావడం వల్ల సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. దానివల్ల టీవీ యూనిట్ వ్యూ అది కూడా చాలా నీట్ గా ఉంటుంది. హాల్ చూసారుగా చాలా స్పేసెస్ గానే ఉందండి. ఇలా స్పేసెస్ గా బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ కావాలన్నా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియోస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ తో చేయించారు. మన బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చండి. మనకి బెడ్రూమ్ కూడా స్పేసెస్ గా ఇచ్చారండి. 12x14 సైజులో తీసుకున్నారు. సౌత్ అండ్ వెస్ట్ వైపు అయితే 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి బెడ్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. మనకి బెడ్రూమ్ లో నార్త్ వైపు వాళ్ళకి అయితే ఇక్కడ టోటల్ గా కబోర్డ్ తీసుకున్నారు. కింద నుంచి సీలింగ్ డోర్ కు తీసుకున్నారు. ఇక్కడ కబోర్డ్ దగ్గర ఇచ్చిన డక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయండి. ఇంక్లూడింగ్ ఇందులోనే మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇక్కడ మనకి ప్లాన్ చేసి మంచిగా ఇచ్చారండి. ఇక్కడ కబోర్డ్ దగ్గర ఇచ్చిన డక్లమ్ సీట్స్ కూడా చూడొచ్చు. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. గ్లాసీ ఫినిష్ తో డక్లమ్ సీట్స్ యూజ్ చేస్తారు. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చిన హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయి. బార్డర్స్ కూడా గోల్డ్ కలర్ బార్డర్స్ యూజ్ చేస్తారు. పైన వచ్చి టాప్ ఓపెనబుల్ అండి. మనకి ఈ బెడ్రూమ్ కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మనకి దీనికి కూడా గ్రానైట్ గుమ్మం ఇచ్చారు. PVC మనకి డోర్ ఇచ్చారండి. మనకి వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 5.5x6.5 సైజులో తీసుకున్నారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల సూట్ స్టాఫ్స్ అన్ని కూడా ఫిక్సింగ్ చేస్తారు. ఇల్లైతే రెడీ టు మూవ్ అండి. వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తారు. మనకి పైన అటక ఇచ్చారండి. ఆ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అయితే అటక మనకి ఓపెన్ చూపిస్తాను. ఇల్లు ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే కాకినాడ సర్పవరం పోస్టల్ కాలనీలో అయితే ఉంటుందండి. మనకి ఇంటి దగ్గర నుంచి నాగమల్లి తోటకి అయితే జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే రావచ్చు. బానుగుడికి అయితే 3 km డిస్టెన్స్ వస్తుందండి. సిటీకి దగ్గరలో కొంచెం హౌసెస్ ఉంటే పెట్టని అడుగుతున్నారు కదా, మీకోసమే తీసుకొచ్చాను. ఇటు మాదాపట్నం రోడ్ కానీ సామలకోట రైల్వే స్టేషన్ కూడా వెళ్ళడానికి చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 12x13 సైజులో తీసుకున్నారు. ఇక్కడ లోపల కూడా యూజ్ చేయని కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఈస్ట్ వైపు వాళ్ళకైతే ఇక్కడ వాల్ టాప్ తీసుకున్నారు. ఇది కూడా కింద నుంచి సీలింగ్ డోర్ కు చేయించుకున్నారు. సేమ్ ప్యాటర్న్ లో మనకి డెక్ ల్యాంప్ సీట్స్ యూజ్ చేస్తారండి. ఇవి కూడా ఓపెనబుల్ డోర్స్ అండి.
మనకు వర్క్ వైజ్ కూడా చాలా మంచిగానే చేశారు. కబోర్డ్ వర్క్ కూడా మంచిగా చేయించారండి. ఇంక్లూడింగ్ ఇందులోనే మనకు డ్రెస్సింగ్ యూనిట్ కూడా చేయించారు. మనకి ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సేమ్ సైజులో మనకు వాష్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి శానిటరీ ట్యాప్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్ అయితే చేస్తారు. వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి ఇక్కడ పైన అటకిచ్చారు, దీన్ని కూడా డోర్స్తో క్లోజ్ చేస్తారు నీట్గా. వర్క్ అయితే ఎక్కడ కూడా రాజీ పడకుండా చేయించారండి. ప్లానింగ్ వైజ్ కూడా మంచిగానే చేయించారు. ప్రతి బెడ్రూమ్కి హాల్లో కూడా మనకి ఏసీ పాయింట్స్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఎవరైతే వెస్ట్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తున్నారో, మరీ 3 BHK హౌసెస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందని అసలు మిస్ చేసుకోకండి. ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 3rd బెడ్రూమ్ ఇచ్చారు. ఇది గెస్ట్ రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ రాలేదండి. 12x10 సైజులో తీసుకున్నారండి. బెడ్రూమ్ కూడా పెద్దదిని ఇచ్చారు. ఏంటంటే మనకి అటాచ్డ్ వాష్రూమ్ మాత్రం రాలేదండి. గెస్ట్ రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ప్యాటర్న్ లో మనకి ఇక్కడ కూడా డెక్లమ్ సీట్స్ యూజ్ చేస్తారంటే. ఇక్కడ వాల్డ్రోబ్ డిజైన్ కూడా బాగుంది. 3 బెడ్రూమ్స్ కూడా స్పేసెస్ కనిచ్చారు. హాల్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇది 218 గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ 3 BHK హౌస్ అండి. మనకి ఈ ట్యూనర్డ్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా తీసుకున్నాను. డైనింగ్ ఏరియా చాలా పెద్దది ఇచ్చారు. ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి 6 సీటర్ కానీ 8 సీటర్ టేబుల్ కానీ బాగా సెట్ అవుతుంది ఈ ప్లేస్ లో. మనకి ఈస్ట్ పెప్కోతో డోర్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి పక్కన ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. ఇక్కడ డిన్నర్ సెట్స్ పెట్టుకుని చిన్న వాల్డ్రోబ్ చేయించారండి. టోటల్ గ్లాస్ యూజ్ చేశారు. మన కిచెన్ కూడా చూసారు కదా, చాలా ఓపెన్ గా పెద్దదిగానే ఇచ్చారండి. ఈస్ట్ పెప్కోతో కిటికీ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి ఎల్సైడ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. పైన ఇవన్నీ కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికైతే యూజ్ చేసుకోవచ్చు. అలాగే డైలీ యూజ్ చేసుకున్నా కూడా ఐటమ్స్ అయితే మనకి సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. గ్లాసీ ఫినిష్ తో ఉండడం వల్ల కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ మిక్సీ గ్రైండర్ పెట్టుకున్న ప్లగ్ పాయింట్ ఇచ్చారండి. కిచెన్ డైనింగ్ ఏరియాని సపరేట్ చేసిన చిన్న ప్లాట్ఫామ్ కూడా చేయించారు ఇక్కడ. అలాగే ప్లాట్ఫామ్ కింద 6 బాస్కెట్స్ ఇచ్చారండి. టోటల్గా SS బాస్కెట్స్ యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. లోపల కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. ఒక హౌస్లో ఏంటంటే కిచెన్ డైనింగ్ ఏరియా చాలా టైట్ గా వస్తుంది. ఈ ఏరియాలో అసలు అలా లేదండి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఎందుకంటే మనకి గజాలు ఎక్కువ ఉన్నది కాబట్టి. మనకి పక్కనే పూజ రూమ్ కూడా ఇచ్చారు. పూజ రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. దేవుని పెట్టుకున్న ప్లాట్ఫామ్ కూడా కావాలంటే చేయించిస్తారు. మన పూజ రూమ్ డోర్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఈస్ట్ వైపు డోర్ ఇచ్చారు కదా, అవుట్ సైడ్కి అయితే వెళ్ళి చూద్దామండి. మనకి ఇక్కడ కూడా మెస్ డోర్ యూజ్ చేశారు. మనకి అవుట్ సైడ్ ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి ఈస్ట్ వైపు అయితే మనకి సెట్ బ్యాక్స్ ఇచ్చారండి. ఇది 6.5 అడుగుల పైన అయితే ఉంటుంది. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. మనకి ఇక్కడ ఒక వాష్ బేసిన్ తీసుకున్నారు. అలాగే ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని ప్లగ్ పాయింట్ ఇచ్చారండి. మనకి అవుట్ సైడ్ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. 3rd బెడ్రూమ్ వాష్రూమ్ రాలేదు కదా, కావాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చండి. అలాగే బిల్డింగ్ చుట్టువైపులు కూడా సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా ఇచ్చారు. మనకు సౌత్ వైపు కూడా 2 feet ఇచ్చారండి. చుట్టువైపులో తిరిగిన సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. అలాగే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ చిన్న గార్డెన్ పెంచుకోవడానికి అయితే చిన్న ఓపెన్ ప్లేస్ ఇచ్చారు. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కానీ ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఈ ఇల్లు ఎంత చెప్తున్నారన్న దానికోసం మాట్లాడుకుంటే 85 lakhs చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 85 లక్షలు చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి. మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారు. అలాగే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుందని మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ చేస్తామండి. పక్క హౌస్ అయితే మనమే చేంజ్ చేస్తాం. వాళ్ళకి చాలా మంచి ప్రైస్కి ఇప్పించాం. లోన్ కూడా చాలా ఎక్కువగానే చేయించామండి. వాళ్ళకి దగ్గర 90% వరకు కూడా లోన్ వచ్చిందండి. మీకైతే ఒక 80% వరకు కూడా చేయించవచ్చు. అలాగే ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అలాగే మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. నీట్గా ప్రమోట్ చేసి సేల్ చేస్తామండి. ఇలాగ బిల్డింగ్స్ అనే కాదు, సైట్స్ కానీ, ల్యాండ్స్ కానీ, కమర్షియల్ ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా సరే మేము సేల్ చేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.